నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. ఏపీలో మరో కొత్త రైల్వే లైన్కి అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దశాబ్ద కాల నిరీక్షణకు దాదాపు తెరపడింది. ఈ మేరకు కేంద్రం తగినంత బడ్జెట్ను కేటాయించింది. ఇది చిన్న చిన్న మార్పులతో ఈ మార్గం పూర్తి చేయాలని రంగం సిద్ధం చేసింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో మరో కొత్త రైలు మార్గానికైతే గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఎన్నో ఏళ్ల కళ నెరవేరబోతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు కనెక్టివిటీ అనేదిగా ఈ కొవ్వూరు భద్రాచలం రైలు మార్గానికి లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు కేంద్రం తగినంత బడ్జెట్ కూడా కేటాయించింది. చిన్న చిన్న మార్పులతోనే ఈ రైల్వే మార్గం పూర్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. రాబోయే 5 ఏళ్లలోనే ఈ రైల్వే లైన్ ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు అంచనా వ్యయంతో ప్రాజెక్టు మంజూరు చేసే విధంగా ఈ యొక్క కేంద్రం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం కూడా దీని మీద ఒక ప్రకటన కూడా చేయడం అయితే జరిగింది. ఇక ఈ కొవ్వూరు భద్రాచలం లైన్లో ఏజెన్సీ మీదుగా సాగేటువంటి ఈ రైల్వే మార్గం పూర్తయితే దాదాపు దూరం చాలా తగ్గుతుంది అనే అంచనాలు వేస్తున్నారు రైల్వే శాఖ ప్రయాణికులు. మరియు కొవ్వూరు భద్రాచలం రైలు మార్గానికి వీలుగా 2155 కోట్లు ఈ ప్రతిపాదిత వ్యయం అనేది గుర్తించి మంజూరు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కూడా అశ్విన్ వైష్ణవ్ కూడా ప్రకటించడం అయితే జరిగింది. ఈ రైల్వే మార్గం 165 నుంచి 119 కిలోమీటర్ల వరకు తగ్గుతుంది. కొంత అలైన్మెంట్లో మార్పులు చేర్పులు చేసి ఈ సత్తుపల్లి దేవరపల్లి వరకు ఇప్పటికే ఈ గ్రీన్ హైవే నిర్మిస్తున్నందున దానికి సమాంతరంగా కొత్త రైల్వే లైన్కు ఈ లైన్ క్లియర్ అయినట్లేనని అంటున్నారు. ఇప్పుడు ఈ రైల్వే లైను టీ నరసాపురం పుట్లగట్టుపాలెం మీదుగా ఈ రైల్వే లైన్ అయితే వెళ్ళబోతుంది. ఈ కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ అసలు దాని యొక్క స్థితిగతులు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కొవ్వూరు భద్రాచలం రైల్వే మార్గం కోసం 1960లో తొలిసారిగా సర్వే జరిగింది. అంటే దాదాపు 64 ఏళ్ల ప్రజల కల ఇది. ఈ మార్గానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను అప్పుడే సర్వేలో నివేదించారు. ఈ మార్గంలో రిజర్వ్ ఫారెస్ట్ భాగం ఎక్కువగా ఉండడంతో అటవీ పర్యావరణ అనుమతులు కావాల్సిందే. ఆ తర్వాత ప్రతి బడ్జెట్లోనూ ఈ రైల్వే లైన్ ప్రస్తావన జరుగుతున్న బడ్జెట్లో డబ్బులు మాత్రం కేటాయించలేదు. ఈ రైలు మార్గం కోసం గడిచిన 10 ఏళ్లలో కేవలం సర్వే ఇతర పనుల నిమిత్తం 40 కోట్లు మాత్రమే ఈ యొక్క కేటాయించడం అయితే జరిగింది. కానీ ఆ తర్వాత అడుగులు మాత్రం ముందుకు పడలేదు. గతంలో పలు సందర్భాల్లో ఈ ప్రజాప్రతినిధులు ఈ రైల్వే లైన్ కోసం పార్లమెంట్లో ప్రస్తావించారు. అలాగే రైల్వే మంత్రి కూడా వినతి పత్రాలు అయితే అందజేయడం అయితే జరిగింది. కానీ ఈ రైల్వే లైన్ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ కొవ్వూరు భద్రాచలం రైల్వే మార్గం విషయంలో దాదాపు 40 ఏళ్లకు పైగా ఈ సర్వేల పేరిట నిర్లక్ష్యం దీన్ని నానుస్తూ వచ్చారు. ఈ కొవ్వూరు భద్రాచలం మధ్య అటవీ ప్రాంతం ఉండడంతో పాటు రైల్వే లైన్ నిర్మించాలంటే ఏకంగా 120 చోట్ల ఈ యొక్క బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇలా ఈ రైలు మార్గంకు కొన్ని బ్రేకులు పడ్డాయి. ఈ రైలు మార్గంతో తెలంగాణకు కనెక్టివిటీ పెరుగుతుంది. సత్తుపల్లి ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు బయటపడడంతో అక్కడ బొగ్గును ఇతర ప్రాంతాలకు తరలించాలంటే రైలు మార్గం సులభంగా ఉంటుందంటున్నారు. కొత్తగూడెం సత్తుపల్లి మధ్య కాస్ట్ టు కాస్ట్ షేరింగ్ పద్ధతిలో సత్తుపల్లి మధ్య కొంత ఖర్చు భరాయించేలా అవకాశం ఉంది. అంతేకాకుండా రాబోయే 5 ఏళ్లలో ఈ పనులు పూర్తి చేయడానికి అవకాశం ఏర్పడుతుందని అంటున్నారు. టోటల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేటువంటి కొత్త రైల్వే మార్గానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. నిధులు కూడా మంజూరు చేసింది. ఇది రాబోయే 5 ఏళ్లలో పూర్తి చేయాలని యొక్క ప్రణాళిక రూపొందించారు. అది ఫ్రెండ్స్ కొవ్వూరు భద్రాచలం ఈ యొక్క రైల్వే లైన్ గురించి. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.